తెలంగాణ ప్రజలకి ఏ విధంగా రైతులకి మరణ శాసనం ఆ రోజు వీళ్ళు రాసిర్రో, రైతులు ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిర్రో అవన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినాక లేదు మేము కరెక్టే, మేము ఏం తప్పు చేయలేదని చెప్పి నీతి వ్యాఖ్యలు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చించుకుందామని చెప్పారు. చర్చించుకుందామని చెప్పింది కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడికి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడికి మరి చిత్తశుద్ధి లేదు, మా బాధ్యత లేదు, మా బాబు రాడు, మేము ఫామ్ హౌస్ గానే వండుకుంటామంటే అది చెప్పమని చెప్పండి. 18 నెలల్లో ఏ రోజన్నా గజ్వేల్లో ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నాడా కేసీఆర్? ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు 18 months గా మనం అందరం కూడా గమనించాలి. ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే 18 months గా ఏ ఒక్క కార్యక్రమానికైనా కేసీఆర్ పాల్గొన్నాడా? ఆయన పాల్గొనడు, మరి ఆయన ఇంటికి రాడు. వేదాల ముఖ్యమంత్రి ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తానంటే ప్రజలు రేపు తంతలు పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ప్రజలు కావాలని కోరుకుంది, కల్వకుంట్ల కుటుంబం కోసం కాదు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బడుగు బలైన వర్గాలందరూ కూడా బాగుపడాలని చెప్పి ప్రజలు కోరుకుంది. వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి రావాల్సిన వాటాల పైన 50 సార్లు కాదు, అవసరమైతే 100 సార్లు పోతారు ఢిల్లీకి. ఇప్పుడు కవిత ఎన్నిసార్లు వాళ్ళ నాయన గెలవడానికి ఫార్మ్ హౌస్ పోయింది, ఎన్నిసార్లు నిజామాబాద్ పోయింది నేను అడుగుతలే కదా. ముందు దానిపైన ప్రజల సమస్యల పైన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాల పైన ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులు కలవడానికి ఢిల్లీ పోతే ఎందుకు ఢిల్లీ పోయారు, 50 సార్లు ఢిల్లీ పోయారు అని చెప్పి లెక్కలు వేసుకుంటారు. ఇంకా నేను కవిత గారు లెక్కలు తీసినాను మరి ఫార్మర్స్ కి ఎన్నిసార్లు పోయింది, ఎన్నిసార్లు తిరిగి రిటర్న్ పంపించారు, ఎన్నిసార్లు కలిసిందనే లెక్కలన్నీ బయటికి తీస్తే తనలో పొద్దున వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది.